ప్రభునందు ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో మరి ఒక వ్యక్తిని గురించి మనం చదువుకున్నాం. అతని పేరు రెహబాము. రెహబాము ఎవరు అంటే సొలొమోను కుమారుడు. సొలొమోను కుమారుడు అంటే సొలొమోను భార్య, ఆమె పేరు కూడా చెప్పబడింది. సొలొమోను యూదుడుగా ఉన్నాడు. ఆయన భార్య అమ్మోనీయురాలుగా ఉన్నది. ఆమె పేరు నయమా అని ఉంది. ఇద్దరు కూడా వేరువేరు వేరువేరు గోత్రాలు లేకపోతే వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చినవారు. ప్రియులారా, మరి ఈ సమయంలో సొలొమోను రాజ్య పరిపాలన ముగింపు దశలో సొలొమోను యొక్క రాజ్యము ఎలా ఉన్నది అంటే, సొలొమోను ప్రారంభములో మరి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయములో సొలొమోను దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. దేవుడు కూడా నీ కుమారుని ద్వారా దేవాలయాన్ని కట్టిస్తాను అన్నాడు. అలాగే కట్టించాడు. సొలొమోను మందిరాన్ని ముగించాడు, బలులు అర్పించాడు, దేవునిని ఘనపరిచాడు. అంత మాత్రమే కాదు, సొలొమోనుకు దేవుడు జ్ఞానము, ఘనత అన్నిటినీ దేవుడు అనుగ్రహించాడు. సొలొమోను ప్రారంభములో దేవునితో చక్కగా నడిచాడు. అయితే వృద్ధాప్యమందు సొలొమోను భార్యలు సొలొమోను మనసును త్రిప్పివేశారు అని రాయబడింది. అతడు దేవతా స్తంభములను విగ్రహాలు చేసి దేవుడు హెచ్చరించినా కూడా బలులు అర్పించటం మానలేదు అనే మాటను మనం చూస్తాం ప్రియులారా. అనగా సొలొమోను యొక్క ప్రారంభం చాలా చక్కగా ఉన్నది, దేవునితో సంబంధం కలిగి ఉన్నది. కానీ సొలొమోను ముగింపు సరిగా లేదు. దానిని బట్టి దేవుడే చెప్పాడు, నీ రాజ్యాన్ని నేను 2గా చేయబోతున్నాను అన్నాడు. నీ రాజ్యము మరి నీ తండ్రికి ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఒక గోత్రాన్ని మాత్రమే మీకు ఉంచుతాను, మిగిలినదంతా వేరే వారికి ఇవ్వబడుతుంది అని చెప్పి మరి సొలొమోను తరువాత ఆయన రాజ్యము 2గా చేయబడింది. అనగా ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నటువంటి 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగా, మరి అలాగే 2 గోత్రాలు దక్షిణ రాజ్యంగా ఉన్నాయి. మరి ఉత్తర రాజ్యానికి యెరోబోము రాజుగా ఉన్నాడు, దక్షిణ రాజ్యానికి రెహబాము రాజుగా ఉన్నాడు. ఇప్పుడు 2 రాజ్యాలు విడిపోయి ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ 2 రాజ్యాల్లో మరి అతి చిన్న రాజ్యము ఏది అంటే యూదా రాజ్యమే. అవి 10 గోత్రాలు, ఇవి 2 గోత్రాలే. అయితే ప్రియులారా, మరి ఈ 2 రాజ్యాలు విడిపోయిన తర్వాత రెహబాము 41 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చి రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. 17 సంవత్సరములు రాజ్య పరిపాలన చేశాడని రాయబడింది కింద. ఈ 17 సంవత్సరాల కాలములో మొదటి 3 సంవత్సరాలు కొద్దిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అన్నట్లుగా జీవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగినట్లుగా, అనగా ప్రవక్తలను యాజకులను ప్రేమించినట్లుగా అతడు ప్రవర్తించాడు. ఎందుకంటే మరి ఇశ్రాయేలు దేశములో విగ్రహారాధన ఎక్కువైపోయింది. అక్కడ ఉన్నటువంటి లేవీలు, యాజకులు మేము ఇక్కడ ఉండలేము అని యూదా దేశమునకు వారు వచ్చారు. యెరూషలేము పట్టణానికి వారు తిరిగి వచ్చారు. రెహబాముతో వారు కలుసుకొని వారు రాజ్య పరిపాలన చేస్తున్న రెహబాముతో సంతోషంగా ఉండాలని వచ్చినప్పుడు రెహబాము కూడా చేర్చుకున్నాడు. మంచిదే. అయితే ప్రియులారా, రెహబాము రాజ్యము 2 రాజ్యాలే. అయితే అతడు రాను అనగా మొదటి 3 సంవత్సరాలు గడిచిన తర్వాత అతడు కూడా తన తండ్రి ఏ రీతిగా విగ్రహారాధన చేశాడో ఆ రీతిగా విగ్రహారాధన చేయటానికి, దేశము పాడైపోవటానికి, దేశంలో అనేక చోట్ల
బలిపీఠాలు కట్టాడు. దేశములో అనేక చోట్ల విగ్రహారాధన ప్రారంభించాడు. దేశములో అనేక చోట్ల అపవిత్రమైన కార్యాలు చేశాడు. ఒక చోటని కాదు, 23వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ కట్టాడు అని. ఎట్లనగా, వారు ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠాలు కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. మరియు ఏమన్నాడండి, పురుషగాములు సహా దేశమందు ఉండిరి అన్నాడండి. పురుషగాములు సహా దేశమందు ఉన్నారు. విగ్రహారాధనతో నింపబడిన దేశంగా ఈ పవిత్రమైన దేశం యోధా దేశాన్ని ఇప్పుడు అపవిత్రమైన దేశంగా మార్చటానికి కారకుడు ఎవరంటే రెహబాము. ప్రియులారా, దావీదు తన పరిపాలన యథార్థంగా ప్రవర్తించాడు. దావీదు దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఆయన పరిపాలనలో ఎక్కడ కూడా విగ్రహాలను ఆయన నిలబెట్టినట్టు మనం చూడం. కానీ అతని కుమారుడు సొలొమోను చివరి దినాల్లో అలాగూ చేశాడు. ఆ తండ్రి చేసినటువంటి కార్యాలను ఇప్పుడు కుమారుడు చేయటానికి ఇష్టపడ్డాడు. అయితే ప్రియులారా, మరి ఇక్కడ మనము నేర్చుకునే పాఠం ఏమిటంటే, వారు ఆత్మీయంగా దిగజారిపోయారు. వారు ఏమైపోయారండి? ఆత్మీయంగా దిగజారిపోయారు. ఆత్మీయమైన పతనం ఒక విశ్వాసికి ఎలా వస్తుంది? దేవుణ్ణి విడిచిపెట్టారు, విగ్రహాల వైపు తిరిగారు. ప్రతి పచ్చని చెట్టును వారు పూజిస్తున్నారు, చెట్లు పుట్టలు, వారు దిగజారిపోయారు అన్నాడు. ప్రియులారా, కారణం ఏమిటి అంటే, అక్కడ కింద చెప్పాడు చూడండి, యెహోవా వెళ్ళగొట్టిన జనుల చేయు హేయ క్రియలు అన్నాడు కదా. ఏం చేస్తున్నారంటే అండి, వాళ్ళు యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసే హేయ క్రియలు వీరు చేస్తున్నారు. దేవుడు వారిని వెళ్ళగొట్టాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, అక్కడ 7 రకాల జాతులు యెహోవాకు హేయమైన వారు, వారిని దేవుడు వెళ్ళగొట్టాడు. అక్కడ కనానీయులు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, గిర్గాషీయులు ఉన్నారు, హివీయులు ఉన్నారు, పెరిజ్జీయులు ఉన్నారు. 7 రకాల జాతులు అక్కడ ఉన్నాం. దేవునికి ఇష్టం లేని వారు, అపవిత్రమైన కార్యాలు చేసేవారు, విగ్రహారాధన చేసేవారు, బలిపీఠాలు కట్టేవారు, దేవతారాధనలు చేసేవారు. అంత మాత్రమే కాదు, వారి పిల్లలను హోమగుండాల మీద వారు నడిపించేవారు. పురుషగాములు ఉన్నారు అన్నాడు. పురుషగాములు అంటే మరి స్త్రీలను మనము ఏమని పిలుస్తాము అంటే, స్త్రీలను పాపము చేసేవారిని వ్యభిచారిణి అని పిలుస్తాము. అదే భాషలో ఇప్పుడు పురుషుణ్ణి పిలవాలి అంటే పురుషగాములు అని అనాలి. ద్వితీయోపదేశకాండములో వ్యభిచారిణి అనేసి కింద ఫుట్నోట్లో దేవదాసి అని రాయబడింది. దేవాలయాల్లో పాపం చేసేవారు. ఆ దినాల్లో దేవాలయానికి వచ్చేవారి ద్వారా పాపం జరిగించేది. అదే రీతిగా రెహబాము కాలములో ఎవరున్నారంట? పురుషగాములు ఉన్నారు. దేవాలయములో లైంగికమైనటువంటి పాపము జరగటానికి కారకులుగా వీరున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవా వెళ్ళగొట్టిన వారిని వీరు ఉండనిచ్చారు అన్నాడు. ప్రియులారా, యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయ క్రియలు వీరు చేస్తున్నారు. అనేక సార్లు మన జీవితాల్లో విశ్వాస జీవితం బలహీనమైపోవటానికి ఒక కారణం ఏమిటంటే, దేవుడు ఏదైతే వద్దనుకున్నాడో, దేవుడు ఏదైతే కాదన్నాడో, నీ జీవితంలో ఇది వద్దు, ఇది వెళ్ళగొట్టాడు, నీ జీవితంలోంచి ఒక పాపం అనేది వెళ్ళగొట్టాడు. ఏదైతే వెళ్ళగొట్టాడో దానిని మనం చేయటం ద్వారా మనం బలహీనమైపోతాం. అర్థమైందా? ఏదైతే నీ జీవితంలో దేవుడు వద్దనుకున్నాడో, లేకపోతే నువ్వు వద్దనుకున్నావు, ఎందును బట్టి ప్రభువుని నమ్మావు. నువ్వు ప్రభువుని నమ్మిన తర్వాత నేను దీన్ని చేయకూడదు, దాన్ని ముట్టకూడదు, దాన్ని రుచి చూడకూడదు, దాన్ని ఆలోచించకూడదు, దాని గురించిన తలంపు నాకు రాకూడదు అని అనుకున్నావు. కానీ మరలా ఏం చేస్తున్నావు?
మరలా అదే ఆలోచనలకు నువ్వు వస్తున్నావు. 80వ కీర్తన 8వ వచనములో ఆయన ఐగుప్తు నుంచి ఒక ద్రాక్షావల్లిని తీసుకొచ్చి అక్కడ ఏమి చేశాడంటున్నాడండి, అక్కడ అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నీవు అక్కడ నాటితివి అన్నాడు. ఐగుప్తులో నుంచి అనగా చీకటిలో నుంచి మనం వచ్చాం. చీకటిలో నుంచి మనము ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం వచ్చాం. వచ్చిన తర్వాత మనము వెలుగు క్రియలే చెయ్యాలి, అనగా దేవునికి ఇష్టమైన వారంగానే మనం జీవించాలి. కానీ మనం ఎలా ఉంటున్నామంటండి, వెళ్ళగొట్టినవి మరలా మనలో ఉన్నాయి. వెళ్ళగొట్టిన చెడ్డ కార్యాలు మరలా మనలో కనబడుతున్నాయి. ఇశ్రాయేలు లేకపోతే యోధా జనాంగము వెళ్ళగొట్టిన దానిని మరలా తిరిగి వారు ఏం చేస్తున్నారంటండి, చేస్తున్నారు. అది దేవునికి హేయమైనది. మన ఇంటి మూలన పెడతాం డస్ట్బిన్ ఇంట్లో మూలన పెడతాం. మనం భోజనం చేసే దగ్గర మధ్యలో తెచ్చి దాన్ని పెట్టలేం. అది ఒక మూలన ఉంటుంది. కారణం ఏంటంటే అది చెత్త బండి వస్తే దాన్ని ఏం చేస్తాం, తీసుకెళ్ళి పారేస్తాం. వద్దు అనుకున్న దాన్ని మనం తీసి పారవేసిన తర్వాత మరలా దానిని కోరుకోవటం అది దేవుని దృష్టికి హేయమైనది అన్నాడు. యెహోవా దృష్టికి ఏదైతే హేయమైనదో దాన్ని మరలా నీవు తిరిగి కావాలనుకోవటం ఆయన దృష్టికి కోపం తెప్పించింది అన్నాడు. ప్రియులారా, నిజానికి ఈ యోధా జనాంగం పాపము చేయటానికి రెహబాము కారణం. రెహబాముతో పాటు అనగా రాజు ఏం చేస్తున్నాడో ప్రజలు కూడా అదే చేస్తున్నాడు. యథా రాజా తదా ప్రజ. ప్రజలు అలాగ చేయటానికి ఇష్టపడ్డారు. అందువలన వారు బలహీనమైపోయారు. వారు ఆత్మీయమైన స్థితిలో బలహీనమై అవటానికి కారణం ఏమిటి అంటే ఏం చేశారంటండి, వాళ్ళు దేవుని వాక్యాన్ని విసర్జించారు, ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. అతడును అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా విసర్జించారు. ధర్మశాస్త్రం దేవుడు వారికి అనుగ్రహించాడు. ధర్మశాస్త్రము యూదుడుగా ఉన్న ప్రతి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని చదవాలి. యవనులు మొదలుకొని వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. ధర్మశాస్త్రమును చదవటం మానేశారు. రాజు మొట్టమొదటిగా ధర్మశాస్త్రం చదవటం మానేశాడు. నాయకుడు బలహీనుడైతే ప్రజలు ఏమవుతారు చెప్పండి, బలహీనులు అవుతారు. అలాగే సంఘములో కూడా నాయకుడు బలహీనంగా ఉంటే ప్రజలు ఏమవుతారు, విశ్వాసులు ఏమవుతారు, బలహీనులు అవుతాడు. నాయకుడు నడిపించేవాడుగా ఉండాలి, నాయకుడు బలపరిచేవాడుగా ఉండాలి, నాయకుడు తప్పుదిద్దేవాడుగా ఉండాలి, నాయకుడు హెచ్చరించేవాడుగా ఉండాలి, నాయకుడు బుద్ధి చెప్పేవాడుగా ఉండాలి. నాయకుడికే బుద్ధి చెబితే ప్రజలు ఎలా ఉంటారు? నాయకుడుగా ఉండవలసిన రెహబాము ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ప్రజలు కూడా నువ్వు విడిచిపెట్టావు కాబట్టి మేము కూడా విడిచిపెడతాం. మీరు లోకమునకు వెలుగై ఉండాలన్నప్పుడు నాయకుడు వెలిగిచ్చేవాడుగా ఉండాలి. ఆ వెలుగులో మిగిలిన వారు ఏం చేయాలి, నడిచేవారుగా ఉండాలి. అయితే నాయకులు బలహీనులైపోయాడు. అక్కడ రెహబాముతో పాటు ప్రజలు కూడా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారు. నాయకుడు చదవలేదు, మిగిలిన వారు చదవలేదు. కాబట్టి రెహబాము తన యొక్క ఆత్మీయమైన స్థితిలో బలహీనమైపోయాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో రెహబాము గురించి 4 మాటలు నేను జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. మొదటిగా హిజ్ ఫ్యామిలీ, అతని కుటుంబం. రెండవదిగా హిజ్ ఫ్రెయిలీ, అంటే అతని బలహీనత. ఫ్రెయిలీ అంటే బలహీనత. మూడవదిగా హిజ్ ఫ్లక్చుయేషన్స్, అతని హెచ్చుతగ్గులు. పిల్లరా, నాలుగవదిగా అతని ఫెయిల్యూర్, అనగా అతని యొక్క వైఫల్యం. ఈ 4 విషయాలు. మొదటిగా అతని కుటుంబం, హిజ్ ఫ్యామిలీ.
అతడు బలహీనం అవటానికి మొట్టమొదటి కారణం ఎవరంటే అతని కుటుంబం. అతని కుటుంబం ఎందుకు బలహీనమైపోయింది అంటే తండ్రి ఏమైపోయాడు? బలహీనుడయ్యాడు. ఇక తల్లి విషయంకి వస్తే తల్లి నయమా అని రాయబడింది. ఆమె ఎవరంట? అమ్మోనీయురాలు. అమ్మోనీయులు అనగానే మనకి ఎక్కడ పోతాం? ఆదికాండం 19వ అధ్యాయానికి పోతాం. లోతు యొక్క చిన్న కుమార్తె ద్వారా పుట్టినటువంటి సంతానాన్ని ఆ చిన్న కుమార్తె పిల్లవాడు పుట్టినప్పుడు వాడికి బెన్నమ్మి అని పేరు పెట్టింది. అతడు అమ్మోనీయులకు మూల పురుషుడయ్యాడు. అమ్మోనీయులకు మూల పురుషుడయ్యినటువంటి వాడు, అక్రమ సంతానము ద్వారా పుట్టినవాడు, అపవిత్రమైన జనాంగము ద్వారా పుట్టినటువంటి వాడు. అమ్మోనీయులు పాప సంతతి వారు. అలాంటి సంతానముగా ఉన్నటువంటి సంతానములో నుంచి వచ్చింది ఇప్పుడు నయమ అనేటువంటి ఈ స్త్రీ. ఇప్పుడు సొలొమోను ఏమో యూదుడుగా ఉన్నాడు, నయమ ఏమో అమ్మోనీయురాలుగా ఉన్నది. ఇద్దరు ఇప్పుడు అనగా దేవుడు ఏమన్నాడు? వివాహంలోనే పొరపాటు జరిగిపోయింది. విశ్వాసి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. ఈమె అమ్మోనీయురాలు. ఈమె ఎవరికి పూజ చేస్తుంది? కింద చెప్పాడు, అతని భార్యలుగా ఉన్నవారు మొలెకు దేవతలను పూజిస్తున్నారు. సొలొమోను కూడా దేవాలయం కట్టించాడు. 45 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. బంగారు దేవాలయం కట్టించాడు. దేవునితో సహవాసం చేశాడు, బలులర్పించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బలిపీఠాలు కొడుతున్నాడు. వృద్ధాప్యంలో అతని భార్యలు అతని మనసును, అతని హృదయాన్ని ఏం చేశారు? తిప్పివేశారు. హృదయము తిప్పివేయబడటానికి ఎవరు కారణమయ్యారంటండి? భార్యలు కారణమయ్యారు. నువ్వు విశ్వాసములో ఉండి విశ్వాసములో స్థిరపడిన తర్వాత బలహీనమైపోతే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వదిలిపెట్టడు, నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు. పిల్లారా, సొలొమోను హెచ్చరించినా పూర్తిగా దిగజారిపోయాడు. తండ్రి అలాంటి పాపము చేశాడు. తన కుటుంబంలో తండ్రి పాపం చేయటానికి కారణమయ్యాడు. తల్లి ప్రారంభం నుంచి మొలెకు దేవతలను, మిల్కోము దేవతలను, అన్య దేవతలను దేవునికి హేయమైన దేవతలు అన్నాడు. అలాంటి దేవతలను వద్దు అని దేవుడు చెప్తే మరలా వాటి వైపే తిరిగాడు. పిల్లరా, అతని కుటుంబం మొట్టమొదట అతడు పతనం అవటానికి కారణమైంది. చాలాసార్లు ఒక విశ్వాసి పతనం అవ్వటానికి బయట వాళ్ళే కాదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వాళ్ళు ఉంటారు చెప్పండి? ఇంటివారే కారణం అవుతారు. ఇంటిలో ఏది జరిగినా నువ్వు హెచ్చరించట్లేదు నీ పిల్లల్ని అంటే ఎవరు కారణం? నీ ఇంటివారే కారణం. నీ భార్య విషయంలో నీకు ఏదైనా తెలిసినా నువ్వు హెచ్చరించట్లేదంటే కారణం ఎవరు? నీవే. నీ భర్త విషయంలో నువ్వేదైనా అడగాలనుకొని అమ్మో అడిగితే ఏమవుతుందో అని భయపడుతున్నావంటే కారణం ఎవరు? నీవే. పాపము చేయటానికి ఇంటివారు కారణమవుతున్నారు. దావీదు కుమారులు పాపము చేయటానికి కారణం ఎవరయ్యారు? దావీదే. అనేక సార్లు మనము మన ఇంటి వారు విశ్వాసం నుంచి తొలగిపోవటానికి కారణమవుతున్నాం. అహాబు ప్రారంభంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిలాగా ఉన్నాడు. కానీ భార్య యెజెబెలు ప్రేరేపణ చేత, భార్య యెజెబెలు ఒత్తిడి చేత బయలు దేవతలను పూజిస్తున్నాడు. మన గృహాల్లో ప్రియులారా, ఒక విశ్వాసి బలహీనం అవటానికి మొదటి కారణం మన కుటుంబమే కావచ్చు. రెండవదిగా అతని బలహీనత. ఫ్రైలీ అంటే అతని బలహీనత. ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు చూడండి. 14వ అధ్యాయము 21వ వచనంలో 17 సంవత్సరములు పరిపాలన చేశాడు. 17 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేశాడు. ఇక 5వ సంవత్సరం వచ్చింది అనగా అతనికి 41 సంవత్సరాల వయసులో సింహాసనంకి ఎక్కాడు. 5 సంవత్సరాల తర్వాత అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 46 సంవత్సరాలు.
ఇప్పుడు ఆ రెహబాముకు 46 సంవత్సరాలు వయసు వచ్చినాయి. 46 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు 5 సంవత్సరాలు అతన్ని వదిలేశాడు. మొదటి 3 సంవత్సరాలు జాగ్రత్తగా జీవించావు కదా అని మిగిలిన 2 సంవత్సరాలు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత అతడు మార్పు నొందలేదు కాబట్టి ఏం చేశాడు? దేవుడు అతని బలహీనతను చూసి అతడు తిప్పుకుంటాడేమో, అతడు తిరుగుతాడేమో, దేవుని వైపు మరలా తిరిగి ఆరాధిస్తాడేమో అనే 5 సంవత్సరాలు సమయం ఇచ్చి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత అతని మీదకి ఎవరిని పంపించాడు? ఐగుప్తు రాజైన పీషకును పంపించాడు అన్నాడు. ప్రియులారా, అతడు దోచుకొని వెళ్ళాడు. అపవాది ఎప్పుడు మనం దోచుకుంటాడు చెప్పండి? మనం బలహీనంగా ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తాడు. నీవు బలహీనంగా ఉన్నావు, సరైన ప్రార్థన లేదు, వాక్యము లేదు, సహవాసము లేదు, దేవునితో సంబంధము లేదు, విశ్వాసులతో సంబంధం లేదు, పరిచర్య లేదు, సువార్త లేదు, ఏ పని చేయకుండా దేవునికి దూరంగా ఉన్న కారణాన్ని బట్టి, నీ ఉన్న బలహీనతను బట్టి ఏం చేస్తాడు? నీ బలహీనతను గుర్తెరిగి ఇంకా నిన్నేం చేయాలనుకుంటాడు? బలహీనపరచాలనుకుంటాడు. రెహబాము బలహీనుడయ్యాడు, ఆత్మీయంగా దిగజారిపోయాడు. కాబట్టి ఒక రాజును దేవుడే పంపాడు. పంపితే అతడు ఏం చేస్తున్నాడు? నేను బలవంతుణ్ణి అన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు కదా. నేను బలవంతుణ్ణి అన్నట్టుగా ఆ పీషకు అనేటువంటి ఐగుప్తు రాజు ఎదుట ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేసుకోకపోయినా నేను ప్రార్థన చేసుకున్నానని చెప్తాం, వాక్యం చదవకపోయినా వాక్యం చదువుతున్నానని చెప్తున్నాం. కొన్నిసార్లు పరిచర్య చేయకపోయినా నేను పరిచర్య చేస్తున్నాను కొంతమంది చెప్తూ ఉంటారు, సేవకుల్లో కూడా ఇలాగా. అక్కడ సొలొమోను చేసినటువంటి బంగారు ఆయుధాలు, డాళ్ళు, ఆ బంగారు డాలును ఇప్పుడు ఏం చేశాడంటే వాటి ప్లేస్లో ఇతడు ఇత్తడి డాళ్ళు చేశాడు. బంగారు దేవాలయాన్ని కట్టించాడు. అన్ని బంగారమే, బంగారమే, దేవాలయం అన్ని బంగారమే, మందసం బంగారమే, దీపవృక్షం బంగారమే. అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా అక్కడ వేలాడదీసేటువంటి ఆ కొంకెలు కానీ తాళ్ళు కానీ అన్నీ కూడా బంగారము, అనేకమైన బంగారు పూతతో చేయబడ్డాయి. అది బంగారు దేవాలయంగా ఉంది. ఆ బంగారు దేవాలయంలో ఖజానాలో కూడా బంగారం ఉన్నది, డాళ్ళు కూడా బంగారమే, అన్నీ బంగారమే. 40 సంవత్సరాల సొలొమోను రాజ్యము బంగారముగా, అనగా ఆత్మీయంగా దైవత్వముతో నింపబడి ఉంటుండగా ఇతని స్థితి వచ్చేసరికి ఇప్పుడు బంగారం కాస్త పోయి ఇతడిగా మారిపోయింది. చూడటానికి బంగారంలాగా మెరిపిస్తున్నాడు ఈయన, బంగారంలాగా మురిపిస్తున్నాడు. మోసుకొని వెళ్తుంటే తళతళ మెరుస్తున్నాయి. ఒక ఆయన అన్నాడు, చింతపండుతో దోమేడేమో. కొన్నిసార్లు స్త్రీలు ఇత్తడిని బాగా తోవితే ఎలా తళతళ తళతళ మెరుస్తాయి కదా, ఆ తళతళ బంగారంలాగా మెరుస్తున్నాయి. అలా బంగారంలాగా మెరుస్తుంటే ఇతడు ఏమనుకుంటున్నాడు? ఇది బంగారమే, ఇది బంగారం లాంటిదే అనుకుంటున్నాడు. కానీ తనకు తెలుసు అది బంగారము కాదని. ప్రియులారా, రెహబాము ఇత్తడి డాళ్ళు చేయించాడు, సొలొమోను బంగారపు డాళ్ళు చేశాడు. అనగా బంగారము దైవత్వానికి సూచనగా ఉన్నది. ఆ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి చక్కగా ఆరాధించగలిగారు. చివరిలో తప్పిపోయారు, కానీ వారు దేవుణ్ణి ఆరాధించారు. కానీ ఇప్పుడు దైవత్వము లేదు, పైకి గంభీరంగా కనబడుతున్నారు. రాజు ముందు వారు ఈ బంగారుపు డాళ్ళను ఎత్తుకొని వెళుతున్నారు. మరలా అయిపోయిన తర్వాత వాటిని తీసుకొని గదిలో పెడుతున్నారు. పిల్లరా, ఇదంతా ఒక కపటము. బంగారము స్థానములో ఇత్తడిని ఉంచి వారు కపటంగా ప్రవర్తిస్తున్నారు. ఇత్తడి డాళ్ళు అనేది వారి యొక్క కపటమైన జీవితం. ఎందుకు నువ్వు రోజు రోజుకు బలహీనమైపోతున్నావు?
ఓ విశ్వాసి, ఎందుకు బలహీనమైపోతున్నావు? అక్కడ రాజుకి అవకాశం ఇచ్చాడు కాబట్టి అతడు దోచుకొని పోయాడు. నీవు కూడా అపవాదికి అవకాశం ఇచ్చావా? అవకాశం ఇస్తే దోచుకొని పోతాడు. అన్నీ దోచుకొని పోయిన తర్వాత అక్కడ ఏమని రాశాడు? సమస్తమును దోచుకొని పోయాను అన్నాడు. పిల్లరా, మనము పైకి అలా కనపడుతున్నాం, భక్తి కలిగిన వారిలాగా, బంగారు డాళ్ళులాగా కనపడుతున్నాం. అందుకనే పేతురు మొదటి పత్రికలో ఏమన్నాడు? సమస్తమైన కపటము వేషధారణను మాని అన్నాడు. ఏం మానుకోవాలి? నీ జీవితంలో ఉన్న కపటం మానుకోవాలి, వేషధారణ మానుకోవాలి, అసూయల మానుకోవాలి. 2వ అధ్యాయం మొదటి నుంచి ఆ మాటలు రాయబడినాయి మొదటి పేతురు పత్రికలో. సమస్తమైన కపటం వేషధారణ మాని అన్నాడు. వాటిని మనం మానుకోవాలి, చూడటానికి బలవంతుల్లాగా. ఒక ఆయన ధర్మాకోలికి, మంచి పెద్ద ధర్మాకోలికి పెయింట్ వేసాడు. ఒక గుట్ట దగ్గర, ఒక కొండ దగ్గర పెద్ద పెద్ద రాళ్ళు దగ్గర పెట్టాడు. ఆ రాయిని ఈ రాయిని చూస్తే ఆ రాయికి ఈ రాయికి ఏమి తేడా లేదన్నట్టుగా కనపడుతుంది. ఇది కూడా రాయే అన్నట్టు కనపడుతుంది. కానీ ఇది ధర్మాకోల్తో పెయింటింగ్ చేయబడి ఉన్నది. దీన్ని మనము ఒక చేతితోటి ఏం చేయగలం? లేపగలం. కానీ ఆ రాయిని మనము లేపలేము. 2 ఒకే రకంగా కనబడుతున్నాయి. మనం కూడా అనేక సార్లు ఒకే గుంపులో ఉండి విశ్వాసుల మాదిరిగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. అయితే మనలో భక్తి లేదు అనే మాట మనం చూస్తున్నాం. 3వది హిజ్ ఫ్లక్చుయేషన్స్, అతని హెచ్చు తగ్గులు. పిల్లరా, రెహబాము జీవితంలో ఎన్ని హెచ్చు తగ్గులు ఉన్నాయంటే అతడు స్థిరంగా ప్రభువులో కొనసాగలేదు. రాజ్యమునకు వచ్చిన వెంటనే మొట్టమొదట వృద్ధులుగా ఉన్నవారిని పిలిపించి మీరు నాకు సలహా ఇవ్వండి అన్నాడు. సలహా ఇవ్వమంటే వారు సలహా ఇచ్చి మరలా వారి సలహా తీసుకోవాలా? నాతో పాటు పెరిగినటువంటి యవనులను పిలిపిస్తాను. వారు ఏం చెప్తారంటే నా చిటికెన వేలు నడుము కంటే పెద్దగా ఉన్నది అన్నాడు. అంటే సొలొమోను కాలములో ప్రజలకు అనేకమైనటువంటి భారాలు పెట్టాడు, ట్యాక్సులు విధించాడు. అనేకమైన కష్టం ఉన్నప్పుడు ప్రజలు వచ్చి, అయ్యా మీ నాన్న మాకెంతో భారం పెట్టాడు, మేము కట్టలేకపోతున్నాం, ఆ భారాన్ని తగ్గించయ్యా, ఆ ట్యాక్సులు మేము కట్టలేకపోతున్నాం, మేము చెల్లించలేకపోతున్నామని వచ్చి నమస్కారం చేస్తే, మా నాన్న ఇంత బరువు పెడితే నేను ఎంత పెడతాను? ఇంకా పెద్దది పెడతా అన్నాడు. మా తండ్రి యొక్క బరువు కంటే నా బరువు అధికంగా ఉండనట్లుగా చేస్తాను అని ఇశ్రాయేలు ప్రజలను, యూదా జనాంగాన్ని నష్టం కలిగినట్లుగా చేశాడు. ప్రియులారా, మొదట ఆత్మ సంబంధంగా మనం ప్రారంభించాం. రాను రాను బలహీనులైపోతున్నాం, రాను రాను శరీరులు సనులుగా మారిపోతున్నాం. ఇది ఏమాత్రము ప్రయోజనం కాదు. అర్థమైందా? రెహబాము మొదటి 3 సంవత్సరాలు ఆత్మీయుడిగా ప్రవర్తించాడు. కానీ రాను రాను ఏమైపోయాడు? దిగజారిపోయాడు. పిల్లరా, మన ఆత్మీయమైన జీవితం మనం ఎలాగూ జీవిస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా సహవాసాన్ని కొంతమంది మానుతున్నారు. మొదట్లో బాగా వచ్చేవాళ్ళు కదా సహవాసానికి. బలమైన కట్టెలు పొయ్యిలో పెట్టినప్పుడు ఏముంటాయి? అవి చక్కగా వెలుగుతూ ఉన్నాయి. ఆ కట్టె, ఒక కట్టె మరొక కట్టె, ఒక కట్టె మరొక కట్టె, ఈ కట్టెలు వెలుగుతూ ఉన్నప్పుడు, సహవాసం బాగున్నప్పుడు, ఈ 4 కట్టెలు సహవాసం ఒకచోట చేరినప్పుడు ఆ వెలుగుతూ ఉంది, మంట మండుతూ ఉంది. అది వాక్యమైన మంట కావచ్చు, నలుగురు కూర్చొని వింటున్న వాక్యం కావచ్చు, నలుగురు కూర్చున్న ప్రార్థన కావచ్చు, నలుగురు కూర్చున్న పరిచర్య కావచ్చు. ఆ సహవాసాన్ని బట్టి ఆ మంట వెలుగుతోంది. రాను 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 ఇప్పుడు మంట ఏమైపోయింది? తగ్గిపోయింది. రాను రాను మంట తగ్గిపోయింది, తీవ్రత తగ్గిపోయింది. అనేక సార్లు ఆత్మీయులంగా మనం ప్రారంభిస్తూ ఉన్నాం, శరీరానుసారులుగా మనం ముగిస్తూ ఉన్నామా? ఇది ఎంత దీనమైన స్థితి అండి.
సొలొమోను యొక్క దీనస్థితిని చూసినప్పుడు సొలొమోను భ్రష్టుడైపోయాడు. ఆ మాట ఎంత ఘోరమో! దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు కూడా రాను రాను దిగజారిపోతున్నావేమో ఆలోచన చేసుకో. కొంతమంది స్థితి ఎలా ఉంటుందంటే మొట్టమొదట ఆత్మీయంగా ఉన్నారు, చివరికి వచ్చేలేకే ఏమైపోయారు? ఒకసారి నువ్వు రక్షించబడ్డావు, కానీ నీ స్థితిని ఆలోచన చేసుకో. నీ ప్రారంభం ఎలా ఉన్నది, నీ ముగింపు ఎలా ఉంది? ముగింపు అంటే ఇప్పుడే. నీ ప్రారంభం ప్రభువు నమ్మినప్పుడు నీ ముగింపు ఎలా ఉన్నదో ఆఖరిది ఈజ్ ఫెయిల్యూర్. ఏమైంది? 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 14వ వచనం. మనసును దేవుని మీద పెట్టుకోకుండా నిలుపుకొనక, తన మనస్సును తన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోకుండా అతడు నిలుపుకున్నాడు, వదిలేసేశాడు అన్నాడు. దావీదును నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చేవాడు. కానీ ఇతడేమయ్యాడు? దేవుణ్ణి వెదకలేదు అన్నాడు. ప్రియులారా, కాబట్టి ఇతడు పూర్తిగా ఏమైపోయాడు? దేవుని యెహోవాను వెదుకుట అందు మనస్సు నిలుపుకోలేదు. అతడు ఫెయిల్ అయిపోయాడు. మన జీవితాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మనష్షే గుణపరచబడ్డాడు కదా. యెహోషాపాతు మంచి క్రియలు చేశాడు, యెహోవాను వెదకడం మానలేదు అన్నాడు. అంత గొప్పగా అతని యొక్క ముగింపు ఉంది. ఈ ఉదయకాలంలో మన ముగింపు ఎలా ఉండాలని కోరుకుంటున్నాం? నా జీవితం ప్రారంభం బాగుంది, కానీ ముగింపు సరిగా లేదు. నా విశ్వాస జీవితం సరిగా లేదు. యెహోవాను వెదికే వారంగా ఉండాలి. ఆయనను మనం వెతుకుదాం. ఏ స్థితిలో ఉన్నా ప్రభువును మనం వెతికినప్పుడు ఆయన మనం కనుగొంటాం అన్నాడు. మీరు వచ్చి చూడండి అన్నాడు. ఆయన కనుగొన్నాడు. నతానియేలు ప్రభువును కనుగొన్నాడు. అనేక మంది ప్రభువును కనుగొన్నారు, ప్రభువును వెతికారు. ఏ స్థితిలో పడిపోయావో నువ్వు కూడా వెతుకు అన్నాడు. ప్రియులారా, అయితే నీ జీవితం ఇంకా పూర్తిగా ముగియలేదు. ముగింపు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఇంకా ముగింపు కాలేదు. అయితే ప్రభువుని ఇప్పుడు వెతుకుతావా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా ఏమన్నాడండి? నా యొద్దకు రండి, నీకు విశ్రాంతినిస్తాను, నీకు నెమ్మదినిస్తాను. నా యొద్దకు వచ్చువని నేను ఎంత మాత్రము త్రోసివేయనంటున్నాడు. ప్రభువు పిలుస్తున్నాడు. ఇప్పుడైనా నీ జీవితం ముగింపు కాలేదని గుర్తెరిగి రెహబాము వలె కాక నీ జీవితం ఇదిగో యెహోషాపాతులాగా, నీ జీవితం మనష్షేలాగా, గుణపరచబడిన మనష్షే, ప్రభు క్రియలను చేసినటువంటి యెహోషాపాతు, ప్రభు యందు దృష్టి ఉంచిన యెహోషాపాతులాగా అతని తర్వాత తరము వారు మేలు చేశారు కదా. మరి మనము మేలు చేసేవారంగా మనం ఉండాలి.